ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. నేను మీ నీలిమ. రీసెంట్గా నేను ఒక 10 days ట్రిప్కి వెళ్ళాను. సో ఆ ట్రిప్ ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలా గ్యాదర్ చేయడానికి ట్రై చేశాను. బట్ నాకు ఎక్కడ దొరకలేదు. అది మ్యాక్సిమం హిందీలోనే దొరికింది. బట్ తెలుగు వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి నేను వీడియోస్ చేస్తున్నాను. 3 partsగా నేను డివైడ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో లెట్స్ వాచ్ ద వీడియో. పార్ట్ 2లో శృంఖలాదేవి దర్శనానికి వెళ్ళాము కోల్కతా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 100 to 150 kilometers మధ్యలో వస్తుంది. అయితే శృంఖలాదేవి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. బట్ ఆశ వదులుకోలేక ఒకసారి చూద్దామని వెళ్ళామన్నమాట. సో గుడి ప్రాంగణం చుట్టూతా ఒకసారి ప్రదక్షిణ చేసినట్టు చేసి వచ్చేసాము అంతే. అక్కడ నుంచొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము అంతే. అక్కడి నుంచి ఏంటి అంటే మనకి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే అమ్మ దర్శనం అయితే కలగదు మనకి, బట్ చుట్టుపక్కల ప్రాంగణం అయితే చూడొచ్చు. శృంఖలాదేవి అమ్మవారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ సిటీ లిమిట్స్లోకి వచ్చేయాలి మనం. వచ్చిన తర్వాత అక్కడ దక్షిణకాళి అమ్మవారి దర్శనం దొరుకుతుంది మనకి. అక్కడ శివలింగం కనిపిస్తే అక్కడ వత్తులు వెలిగించుకున్నాం మేము. ఫుడ్ కూడా మనకి ఇట్లా దొరుకుతుంది మనకి, మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు. సో తర్వాత కొన్ని ఎంటర్టైన్మెంట్ థింగ్స్ చేసాము అండ్ గ్రూప్ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము, పిక్చర్స్ తీసుకున్నాము. సో దక్షిణకాళి తర్వాత మనం కాళికాదేవి అమ్మవారి దర్శనానికి వెళ్ళాం మేము. ఇక్కడ యాక్చువల్గా స్వయంభూ అనమాట ఆవిడ. సో ఇక్కడ అమ్మవారి దగ్గరికి కూడా ఎక్కువ ఫొటోస్ తీసుకునేవ్వలేదు, వీడియోస్ తీసుకునేవ్వలేదు. జస్ట్ గోపురం మాత్రమే నేను అందుకే అప్లోడ్ చేయగలుగుతున్నాను. సో ఇది థర్డ్ పార్ట్. మనకి వేరే వీడియో చేయాలనుకున్నాను, బట్ మనకి ఇందులో ఏంటంటే ఫొటోస్ ఎక్కువ తీసుకోవడానికి, వీడియోస్ ఎక్కువ తీసుకోవడానికి మాకు ఛాన్స్ దొరకలేదు. సో ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి థర్డ్ పార్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసి పెట్టేస్తున్నాను. వీడియో లెంత్ అవుతుంది. సో ఇది గిరిజాదేవి టెంపుల్. మనకి జాజ్పూర్ జంక్షన్లో దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో మనకి జాజ్పూర్ నుంచి గిరిజాదేవి టెంపుల్కి మనకు ఒక 45 minutes వరకు పడుతుంది, ఒక 1 hour వరకు. సో ఇది గిరిజాదేవి టెంపుల్. అంటే మనకి అమ్మవారిది నాభి పడిన ప్లేస్ అనమాట. నాభి గయ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ మళ్ళీ మేము దీపారాధన వెలిగించుకున్నాము, శక్తిపీఠం కాబట్టి. సో ముత్తైదులకి పేరంటాళ్ళకి ఇచ్చుకొని, పసుపు కుంకుమ ఇచ్చుకొని ఇక్కడ కొంతసేపు స్పెండ్ చేసామన్నమాట. మొత్తం ఇదంతా కూడాను గుడి ప్రాంగణం అనమాట, మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ ఎంట్రీ. మనకైతే అమౌంట్ పెట్టి మనం ఏమీ టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ కానీ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పంతులు గారు ఎవరైతే ఉంటారో పండిట్లు వాళ్ళు, మేము డైరెక్ట్గా తీసుకెళ్తాము అది ఇది అని చెప్తారు. బట్ అక్కడ చాలా ఫ్రీగా ఉంది, మనకి క్రౌడ్ అని కూడా ఏమీ లేదు. జస్ట్ 15 minutesలో మాకు అయిపోయింది దర్శనం, బయటకు వచ్చేసాము. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి కొన్ని చుట్టుపక్కల కూడాను కొన్ని ఆలయాలు అంటారు కదా, సో అలా ఆలయాలు ఉన్నాయన్నమాట. అవన్నీ దర్శనం చేసుకున్నాం మేము. అవన్నీ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం మేము, వీడియోస్ అవి షూట్ చేశాను. స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడైతే ఒక 10 years బ్యాక్ వెళ్ళినట్టున్నాను నేను. చాలా క్లమ్జీగా ఉండేది, బట్ ఇప్పుడు చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. కొన్ని ఏకర్స్లోనూ చాలా ఖాళీగా ఉంచారు ప్లేస్ అంతా కూడా. వెళ్ళిన వాళ్ళందరూ కూడా కూర్చొని ఏదైనా తినటానికి చేయటానికి కూడా చాలా బాగుంది. సో ఇది ఒక్క ఫోటోనే నాకు దొరికింది, పెట్టేశాను. లింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి, లోకల్ ట్రిప్ వెళ్ళాలి భువనేశ్వర్లో అని చెప్పి మేము బస్ బుక్ చేసుకున్నాము. సో మేము బుక్ చేసుకున్న బస్ కూడా హోటల్ కూడా ఎక్కడ అంటే మాకు దగ్గర నియర్ బై రైల్వే స్టేషన్కి చాలా దగ్గర, పక్కనే అనమాట గల్లీలో. సో అక్కడి నుంచి మేము లింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఒక 1 hour పట్టింది. చాలా బాగా జరిగింది దర్శనం కూడాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇది లింగేశ్వర స్వామి గుడి అనమాట. గుడి ప్రాంగణం అంతా ఇది. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ షూట్ చేసుకున్నాము. మీరు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు అక్కడ మీకు. చాలా బాగుంది, చూడ్డానికి కూడా చాలా చాలా అందంగా ఉంది. అక్కడ కూడా స్వయంభూ అనమాట. నెక్స్ట్ మేము రాముడు సీత గుడికి వెళ్ళామన్నమాట. రాములవారి గుడికి వెళ్ళాము. చాలా బాగుంది ఆ ప్రాకారాలు కానీ ఏదైనా కానీ. అక్కడ కొన్ని వాళ్ళకి తెలియకుండా నేను గర్భగుడిలోది ఒక ఫోటో తీశాను, అది మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. అందరూ విజిట్ చేయాల్సిన గుడి అనమాట. చాలా అందంగా ఉంది. చుట్టూతా కూడా షాపింగ్ కూడా ఉంది, మీరు చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఎంటర్టైన్మెంట్ అనమాట.
మా ట్రిప్ అంతా క్లోజ్ అయిన టైం ఇది. సో ఈవినింగ్ 4 అరౌండ్ ఆ టైంకి వెళ్ళాము. సో జూ అనమాట భువనేశ్వర్లోను. వరల్డ్ సెకండ్ ఆర్ ఇండియా సెకండ్ అనేది కరెక్ట్గా గుర్తు రావటం లేదు నాకు, బట్ చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది. సో ఎంట్రీ ఫీ అయితే మీకు 50 రూపీస్ పడుతుంది పర్ హెడ్ మీకు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వ్యాన్, అంటే ఒకవేళ నడకలో మీరు అంత జూ మనం తిరగలేం కాబట్టి వ్యాన్ బుక్ చేసుకోవచ్చు, అది మీకు పర్ హెడ్ 80 రూపీస్ పడుతుంది. అండ్ సఫారీ కూడా అవైలబిలిటీ ఉంది, ఎందుకంటే అక్కడ బ్లాక్ టైగర్, వైట్ టైగర్, లయన్స్ అన్నీ ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. మీకు సఫారీలో తీసుకెళ్తారు. లైక్ ఎలా అంటే ఒక ఏసీ బస్సు ఉంటుంది, ఏసీ బస్సులో ఎక్కిస్తారనమాట. ఎక్కించి మొత్తం వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా, వైల్డ్ లైఫ్ యానిమల్స్ అన్నీ చూపిస్తారు మనకి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మీరు అందరూ ఎంజాయ్ చేయాల్సిందే. సో ఫైనలీ ఇది వీడియో అనమాట, 3 పార్ట్స్ కింద చేసి పెట్టాను మీకు. 10 days ట్రిప్ అనమాట. సో మీకు ఇన్ఫర్మేషన్ అందిందనే అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.